క్రీస్తులో దేవునికి మహిమ. చెవిగలవాడు వినుగాక. సమస్త మంచికి మూలాధారమైన యెహోవా దేవా, నిత్యత్వంలో నివసించే యెహోవా దేవా, ఆకాశ మహాకాశాలు నీ మహిమను ప్రచురిస్తున్నాయి. భూమి నీ ఐశ్వర్యంను ప్రకటిస్తుంది. విశ్వం నీ ఆలయం. నీ సన్నిధి సమస్తమును నింపుచున్నది. అయినప్పటికీ నీవు ఆనందముతో జీవమును సృష్టించావు మరియు ఆ ఆనందాన్ని మాతో పంచుకున్నావు. నీవు నన్ను సృష్టించావు. నాకు కలిగినదంతా నీవిచ్చినదే గదా. నీ యందు బ్రతుకుచున్నాను, చలించుచున్నాను మరియు ఉనికి కలిగి ఉన్నాను. నీలోనే నా జీవం, నీలోనే నా సమస్తం. నీ దైవ పోషక కాపుదలలో నా సరిహద్దును నియమించి ఉన్నావు. నీ సర్వజ్ఞానముతో నా జీవితాన్ని వ్యవహరిస్తున్నావు. క్రీస్తులో నాకిచ్చిన సకల ఐశ్వర్యమునకు నీకే కృతజ్ఞతాస్తుతులు. క్రీస్తుని గూర్చిన ప్రత్యక్షత పరిశుద్ధమైన వాక్యము ద్వారా నాకు దయచేసినందుకు నీకు వందనములు. ఎందుకంటే నీ వాక్యం ద్వారా మాత్రమే క్రీస్తుని గూర్చిన దైవ ప్రత్యక్షత అనగా నేను ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన స్వభావమును, ఆయన కృపను, ఆయన మహిమను, ఆయన తగ్గింపును, ఆయన శ్రమలు, ఆయన శిలువ మరణము, ఆయన పునరుద్ధానమును తెలుసుకొని ఉన్నాను. రక్షకుడైన క్రీస్తుని గూర్చిన నిత్య ఆవశ్యకత భావము నాకు దయచేయము. యోబుతో పాటు కలిసి నేను నీచుడనని విలపించెదను. పేతురుతో కలిసి నేను నశించి ఉన్నాను అని పలికెదను. సుంకరితో పాటు రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెదను. ఓ దేవా, నాలో ఉన్న పాపం పట్ల ప్రీతిని అణిచివేయి. నిత్యము నిన్ను సేవించుటకు, నీ యందు ఆనందించుటకు పునరుద్ధరణ మరియు పాప క్షమాపణ యొక్క ఆవశ్యకత నాకు దయచేయము. నిత్యము నిలుచు మహోన్నతమైన క్రీస్తు నామంలో తప్ప మరి ఏ నామంలో నీ యొద్దకు నేను రాగలను? నాది అని చెప్పుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు. నీతి లేదు, మంచి లేదు, క్రియలు లేవు, యోగ్యత లేవు, వాగ్దానము లేదు. నేను ఎన్నోసార్లు దారి తప్పిపోవచ్చున్నాను. తరచుగా నీ అధికారాన్ని తెలిసి కూడా నిన్ను వ్యతిరేకిస్తున్నాను. నీ మంచితనాన్ని, నీ కృపని తరచుగా దుర్వినియోగం చేస్తున్నాను. ఎక్కువ శాతం నా అపరాధం నా మతపరమైన క్రియల ద్వారా చేస్తున్నాను. వాటిని గూర్చిన అవగాహన నాకు చాలా తక్కువగా ఉన్నది. వాటిని అపవిత్రపరచుచున్నాను. వాటిని నా ప్రయోజనం కోసం ఉపయోగించుకోవడంలో వైఫల్యం చెందుతున్నాను. అయితే నేను నీ అనుగ్రహం పట్ల అజాగ్రత్తగా లేను. నీ మహిమను ఎన్నడూ మరువలేను. నేను లేచుట, పడుకొనుట, నా మార్గములన్నిటిలో నా అంతం వరకు నీ యొక్క సర్వవ్యాపి గుణముతో నన్ను లోతుగా ఆకట్టుకొను. The title of the prayer is God, the source of all good. Source, the Valley of Vision, a collection of Puritan prayers and devotions from the Banner of Truth, translated by Christian N. Amatura Kadosh Theos. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకకును ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశం ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పడుకొనినను, నీవు అక్కడ ఉన్నావు. కీర్తనలు 139, 1 నుండి 8వ వచనం వరకు.